నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిందా? కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇకపై మాటలతో కాదు, నేరుగా ప్రజల మధ్యకు వెళ్లి పోరాటం చేయాలని కాంగ్రెస్ డిసైడ్ అయిందా? పార్లమెంటు వేదికగా చేసిన నిరసనలు ఫలితం ఇవ్వకపోవడంతో ఇప్పుడు రోడ్లపైకి దిగే వ్యూహాన్ని అమలు చేస్తోంది కాంగ్రెస్. అభివృద్ధి పేరిట పేర్లు మార్పు రాజకీయాన్ని కేంద్రం ఆడుతోందన్న ఆరోపణలతో కాంగ్రెస్ మానస పుత్రికగా చెప్పుకునే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని పెద్ద అంశంగా మార్చింది. ఇక ఈ పోరాటానికి శ్రీకారం చుట్టేందుకు దేశంలో ఎక్కడి నుంచి కాదు, అదే పథకం మొదలైన నేల నుంచే ఆందోళనకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఫిబ్రవరి 2న ఏపీ గడ్డపై అడుగు పెట్టనున్న కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా, రాహుల్ మూకుమ్మడిగా ఏపీకి రానున్నారు. అసలు ఈ పోరాటానికి ఏపీని ఎందుకు ఎంపిక చేశారు? ఫిబ్రవరి 2 ఎందుకు కీలకమైంది? ఇది కేవలం పథకం పేరు మార్పుపై నిరసనమా, లేక 2029కి బీజం వేసే రాజకీయ వ్యూహమా? ఇక్కడ అసలు రాజకీయ నేపథ్యాన్ని గమనించాలి. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒక సంక్షేమ పథకం కాదు, అది కాంగ్రెస్ ఐడెంటిటీ. 2006 ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ పథకం గ్రామీణ భారతదేశంలో కోట్లాది కుటుంబాలకు ఉపాధి ఇచ్చింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సాక్షిగా ప్రారంభమైన పథకం. అలాంటి పథకానికి పేరు మార్చడం, అది కూడా కాంగ్రెస్ ప్రమేయాన్ని తొలగించేలా చేయడం ఇప్పుడు కాంగ్రెస్ను తీవ్రంగా కదిలించింది. పార్లమెంటులో నిరసనలు, సభ వాయిదాలు, వాగ్వాదాలు ఏదీ ఫలితం ఇవ్వలేదన్న భావనతో ప్రజల్లోకి వెళ్లడమే ఏకైక మార్గమని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక అందుకే ఎక్కడైతే ఈ పథకం మొదలైందో అక్కడి నుంచే దేశవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునివ్వాలని సిడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం గతాన్ని గుర్తు చేసే కార్యక్రమం కాదు, భవిష్యత్ రాజకీయ పోరాటానికి స్టార్ట్ సిగ్నల్. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ ఆందోళనతో కాంగ్రెస్ ఏం సాధించాలనుకుంటుంది? ఒకవైపు మోదీ ప్రభుత్వం చేస్తున్న పేరు మార్పుల రాజకీయాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లడం, మరోవైపు కాంగ్రెస్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాల చరిత్రను మళ్లీ గుర్తు చేయడం. అంతేకాదు, ఏపీ నుంచి ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం ద్వారా దక్షిణ భారత రాజకీయాల్లో తమ ఉనికిని మరింత బలపరచాలన్న లక్ష్యం కూడా ఉంది. ఫిబ్రవరి 2న బండ్లపల్లిలో జరిగే సభ కేవలం నిరసన సభ మాత్రమే కాదు, అది కాంగ్రెస్ శక్తి ప్రదర్శనగా మారనుంది. ఖర్గే నేతృత్వంలో సోనియా, రాహుల్ ఒకే వేదికపై కనిపించనున్న ఈ సభ రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వంపై పెద్ద రాజకీయ ఒత్తిడిగా మారుతుందా, లేదా ఇది ప్రతిపక్షాల ఐక్యతకు తొలి అడుగా? ఏది ఏమైనా మోదీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రారంభిస్తున్న ఈ పోరాటం దేశ రాజకీయాల్లో కొత్త దశకు నాంది పలుకుతుందన్నది స్పష్టమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. యాక్చువల్గా కాంగ్రెస్ తీసుకునే ఈ నిర్ణయం అంటే నిరసన సభ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఈ సమస్యకు సంబంధించి అని చెప్పి తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఈ నిర్ణయం వెనక అంతరార్థం ఏమనుకోవచ్చు అంటారు? ఇప్పుడు వాళ్ళకు ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతిపక్షము, దేశ స్థాయిలో ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీ మీద ధ్వజమెత్తడానికి ఏదో ఒక ఇష్యూలు కావాలి. ఆ ఇష్యూ మీద జనంలోకి వెళ్ళాలి. మొన్నటి వరకు ఓటు చోరీ అని వెళ్ళారు. అది బీహార్ ఎన్నికల్లో ఆ ఓటు చోరీ ఏం పనిచేయలేదని వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలు చేస్తున్నారు. ఇంకా దానివల్ల ప్రయోజనం లేదనుకున్నారు. సరే, పనికి ఆహార పథకం కింద ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకం ఉందో దాని పేరు మార్చారు. పేరులో అసలు ఈ కార్యక్రమం ముందు ప్రారంభమైనప్పుడు మహాత్మా గాంధీ పేరు లేదు. కేవలం పనికి ఆహార పథకం అనేటువంటి దాని మీద ప్రారంభించారు. తర్వాత 2004లో మహాత్మా గాంధీ పేరు చేర్చారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. సరే, మీరు అన్నట్టు అనంతపురం జిల్లా నుంచి ప్రారంభమైంది ఆ కార్యక్రమం అని అనుకున్నప్పుడు ఇప్పుడు అక్కడి నుంచే మళ్ళీ ఉద్యమం చేపడతాము అన్నది సరే, వాళ్ళ రాజకీయ వ్యూహము. ఎక్కడ ప్రారంభమైందో అక్కడి నుంచే ప్రారంభిస్తాము అంటే అది దేశవ్యాప్తంగా ఉద్యమంలాగా స్వీకరిస్తాము అని అనుకుంటున్నారు. మరి ప్రజలు ఆదరిస్తారు లేదని చూడాలి కదా. పేరు మారినంత మాత్రాన పనికి ఆహార పథకం కింద పేద వ్యవసాయ కూలీలకు సహాయం అందకుండా పోతుందా?
అందుతుంది కదా. పేరు మార్చొచ్చు కానీ సహాయం అయితే అందుతుంది, అందకుండా ఏం పోదు కదా. ఇంకా పని దినాలు పెంచారు, అందువలన దాని మీద ఏదో పేరు మార్చారు అనే దాని మీద పేద వర్గాలు ఈ పనికి ఆహారం పథకం కింద లబ్ధి పొందేటటువంటి వాళ్ళు పెద్దగా రియాక్ట్ అవుతారని నేను అనుకోవటం లేదు. వాళ్ళకి కావాల్సింది ఉపాధి. ఇప్పుడు కరువు పీడిత ప్రాంతాల్లో ఖచ్చితంగా వ్యవసాయ కూలీలకు పని ఉండదు కాబట్టి ఉపాధి అవసరం. ఆ పథకం మంచిది, ఎవరు కాదనటలేదు. కాకపోతే దాన్ని దుర్వినియోగం చేస్తున్నారా లేదా అంటే దుర్వినియోగం కూడా చేస్తున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని విజయవాడ వెళ్ళిన తర్వాత చీఫ్ సెక్రటరీతో నేను మాట్లాడుతుంటే అక్కడ అమరావతిలో ఆయన చెప్పాడు 150 కోట్ల రూపాయల పనికి ఆహార పథకం కింద బిల్లులు పెట్టారు. కలెక్టర్లతో దాన్ని సమాచారం సేకరిస్తే ర్యాండమ్గా వెరిఫై చేస్తే ఎక్కడ పనులు జరగలేదు. కేవలం చిన్న చిన్న కాంట్రాక్టర్లు అలా బిల్లులు తయారు చేసి పంపించారు, సంతకాలు తీసుకొని పల్లెల్లో దొంగ సంతకాలు పెట్టి. దానివల్ల ఆ బిల్లు నేను పాస్ చేయకుండా రిటర్న్ పంపించాను అని చెప్పాడు. ఆయన ఉన్నంత కాలం అది పాస్ కాలేదు. చిన్న విషయమా 150 కోట్లు అప్పట్లో. ఇంకా ఇక్కడ పనికాహార పథకము అంటే వాళ్ళు ఆ రోజు పని చేయాలి, పని చేసిన దానికి సబ్సిడీ బియ్యం అంటే బియ్యం కూడా ఉచితంగా ఇవ్వాలి, రేషన్ బియ్యం కూడా, తర్వాత వాళ్ళకి కూలి కూడా ఇవ్వాలి. ఈ రెండే ఉంటాయి. అసలు ఏంటి ఆ పనులు? రోడ్డు మరమ్మతులు, మురికి కాలువల మరమ్మతులు, ఇవి జరుగుతాయి ఎక్కువగా. అలాగే పంట కాలువల ఏమైనా అంటే చిన్న కాలువలకు సంబంధించి రిపేర్లు ఉంటే, అంటే నీరు సరిగా పారకునంటే వాటిని శుభ్రం చేయటం, ఇట్లాంటి పనులు చేస్తారు. అట్లాంటి పనులు చేయకుండానే గ్రామ సర్పంచుకు తర్వాత కాంట్రాక్టర్ కుమ్మక్కైపోయి ఏం చేస్తారు, ఏవేవో సంతకాలు పెట్టేసి వాళ్ళు పని చేసినట్టు 100 రోజులు ఇంత బిల్ అయినట్టు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఎట్లుండే కాలం అలాగే ఉంటుంది, ఎలా ఉండే రోడ్డు అలాగే ఉంటుంది, బిల్లులేమో వచ్చి పాస్ అయిపోతాయి, పంచుకుంటారు డబ్బు. ఇవి కూడా జరుగుతున్నాయి కూడా, ఇంకా ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. జరగడం లేదని నేనైతే చెప్పదలుచుకోలేదు. మరి పేరులో ఏముంది చెప్పండి, నాకు అర్థం కాలే. ఇప్పుడు ఎవరు పరిపాలనలో ఉంటే వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళు పేర్లు మార్చుకుంటారు, అన్నీ చేస్తారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, మళ్ళీ మహాత్మా గాంధీ పేరు పెట్టుకుంటారు. పెట్టుకోకుండా ఎట్టుంటారు వాళ్ళు? పెట్టుకుంటారు. ఇక్కడ అవకాశం దొరికింది కదా అని ఉద్యమం చేస్తాము, మహాత్మా గాంధీ పేరు కదా అని. మహాత్మా గాంధీ పేరు ఇప్పుడు చాలా చోట్ల రాజీవ్ గాంధీ పేరు, ఇందిరాగాంధీ పేరు ఎయిర్పోర్ట్లకు పెద్ద పెద్ద వాటికి ఉన్నాయి. మహాత్మా గాంధీ టెర్మినల్ బస్ స్టాండ్లు ఉన్నాయి, మహాత్మా గాంధీ రైల్వే స్టేషన్లు ఉన్నాయి, మహాత్మా గాంధీ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అవి ఏమన్నా మార్పులు చేస్తే అది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అనుకోవచ్చు. అవేమో వాటి జోలికి ఏం పోలేదు, అవి ఆ పేర్లతోనే కొనసాగుతాయి దేశమంతా కూడా. అలాగే రోడ్లు ఉన్నాయి. అసలు మహాత్మా గాంధీ రోడ్డు అని లేని ఊరు ఉన్నది ఎక్కడన్నా? నగరం ఉందా? ఏ నగరం అన్నా దేశంలో? ఎక్కడ పోయినా ఉంటుంది. మహాత్మా గాంధీ గారి విగ్రహాలు లేని ఊర్లు లేవు, ఎక్కడన్నా ఉన్నాయా? లేవు. పేర్లు ఏమైనా మార్చారా? మార్చలేదు. విగ్రహాలు తీశారా? తీసేయలేదు. అది గ్రామీణ ఉపాధి పథకం కింద మహాత్మా గాంధీ పేరు చేర్చినా కూడా మీరు గ్రామాలకు వెళ్ళి ఏం పథకం అని అడగండి, వాళ్ళు ఏం చెప్తారు? నరేగా అంటారు. అది నరేగా అన్నది పొట్టి అక్షరాలలో పాపులర్ అయింది తప్ప మహాత్మా గాంధీ నరేగా అని ఎవరు ఎక్కడ అన్నారు? ఎవరైనా అడగండి, ఈవెన్ ఏ విలేజ్కి పోయినా అడగండి, నరేగానే మాట్లాడతారు. ఎంజీ నరేగా అని ఎవరు అన్నారు? మహాత్మా గాంధీ నరేగా అంటే పాపులర్ కాలే అది. సరే, ఏదైనా పేరు గాంధీ గారి పేరు తీసేయాల్సిన అవసరం అయితే బీజేపీకి లేదు, ఎన్డీఏ కూటమికి. వాళ్ళు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో, అనవసరంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారో వాళ్ళకే తెలియదు.
ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి వాళ్ళకు? ఏం అది మార్చినా మార్చకపోయినా ఒరిగేది ఏంటి? ఉంటే నష్టం ఏం లేదు కదా. మహాత్మా గాంధీ గారి పేరు ఉంటే ఏంటి నష్టం? సో ఇవన్నీ కూడా వాళ్ళేదో మేము బడి దినాలు పెంచాము, రేట్లు పెంచాము కాబట్టి మేము పేరు మార్చుకుంటాము అని మార్చుకున్నాము అని వాళ్ళు ఏదో చెప్తున్నారు సమాధానం. చూడాలి ఇంకా ఏం జరుగుతుంది. ఈ ఉద్యమం అనేది మొదలు పెడితే వాళ్ళు దేశవ్యాప్తంగా తిరుగుతారు, ఏం చేస్తారు. సరే, ఆంధ్రప్రదేశ్ను సెలెక్ట్ చేసుకోవడం ఏమిటంటే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర రెడ్డి గారు దాని ప్రారంభం ఆ పల్లె నుంచి చేశారు కాబట్టి సో అక్కడి నుంచే ప్రారంభిస్తామనుకుని వాళ్ళు అనుకుని ఉండొచ్చు, అక్కడి నుంచి ప్రారంభించవచ్చు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నది. సో అక్కడ ఆంధ్రప్రదేశ్ అంతా చుట్టూ తిరిగే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ అక్కడ పూర్తిగా బలహీన పడిపోయింది. షర్మిల గారు వచ్చినా కూడా ఏం ప్రయోజనం లేదు అనిపించుకుంటున్నారు. సో అక్కడి నుంచి మరి తెలంగాణ వస్తారా, ఇతర రాష్ట్రాలకు వెళ్తారా, పక్కనే కర్ణాటక ఉంది అటువైపు, అనంతపురం అటువైపు, ఇటువైపు తెలంగాణ ఉంది, ఇటు వస్తారా అటు వెళ్తారా, వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటనేది చూడాలి. అంటే ఈ పథకం పేరు మార్పు వల్ల లేదంటే వీళ్ళు చేసే నిరసన వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం కలుగుతుందంటారా? ప్రజలు దీన్ని నమ్మే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ప్రజలు చూడమో ఒక ఉద్యమం జరుగుతుంటే అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేస్తే ప్రజలకు ఏమైనా నష్టం జరిగిందా అని చూస్తారు. పేరు మార్పు వల్ల నష్టం ఏమైనా జరుగుతుందా అంటే పేరు మార్పు నష్టం ఏం జరుగుతుంది? ఏం జరగదు కదా. ఇప్పుడు అనేక పథకాలు పేర్లు మార్చారు. రాష్ట్రాల్లో మారుస్తుంటారు గవర్నమెంట్లు మారినప్పుడల్లా. దానివల్ల ప్రజలకు ఏమైనా ఆ స్కీమ్ వల్ల ప్రజలకు నష్టం జరిగేది ఏమైనా ఉంటుంది? ఉండదు. స్కీమ్ పేరు మారుతుంది తప్ప స్కీమ్ అదే ఉంటుంది. అదే ఉన్నప్పుడు ప్రజలు ఎందుకు ఆలోచిస్తారు? కాకపోతే మహాత్మా గాంధీ గారి వల్ల స్వాతంత్రం వచ్చింది, మనకు ఆయన జాతి పిత, మన తరతరాలు కూడా ఆయన్ను పూజించేటువంటి అవకాశం ఉంది, ఆయన గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి అంత పెద్ద మహానుభావుని పేరు ఎందుకు మార్చాలా అనేది క్వశ్చన్. ఎవరు కాదనట్లేదు. మరి దానికి సమాధానం బీజేపీ వాళ్ళు చెప్పాలి, ఎన్డీఏ కూటమి పక్షాలు చెప్పాలి. ఎవరేం చెప్పగలుగుతారు సమాధానం? వాళ్ళు మార్చాల్సిన అవసరం అయితే లేదు. నా అభిప్రాయం కూడా అదే. ఉంటే ఏమిటి, అనవసరంగా వాళ్ళకి ఏదో ఉద్యమం చేయడానికి గాంధీ పేరు మీద అవకాశం ఇచ్చినట్టేది కదా. ఓకే, అంటే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి కనుమరుగైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవడానికి ఈ నిరసనని ఒక ఆయుధంగా వాడుకుంటుందని అనుకోవచ్చా? ఎందుకంటే రాబోయే 2029 ఎన్నికలకు ఏదైనా ఇప్పటి నుంచి బీజం వేస్తుంది అనుకోవచ్చు అంటారా? ఏ పార్టీ అయినా వ్యూహం ఉంటుంది, రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తారు. వాళ్ళకేం నిజంగా మహాత్మా గాంధీ గారి పేరు మీద చిత్తశుద్ధి ఉందా? రాజకీయ ప్రయోజనం ఆశించే కదా. ఏదో గాంధీ గారు తీసేశారు, రాను రాను గాంధీ గారిని పేరు లేకుండా చేయాలని భారతదేశంలో చూస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళు. అది సాధ్యమా చెప్పండి? మహాత్మా గాంధీ గారి పేరును చరిత్రలో నుంచి తొలగించడం అన్నది సాధ్యమా? ఎవరి వల్ల కాదది. బీజేపీ కాదు కదా, ఇంకో పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా ఈ దేశంలో ఆయన పేరు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. కనుమరుగే పరిస్థితే లేదు. ఇప్పుడు 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఏమైనా కనుమరుగైందే? 78 సంవత్సరాలు అయిందని గాంధీ గారి పేరు కాలేదే. మరి అంత ఈజీ కాదు అది. సరే, అవకాశం దొరికింది, ఉద్యమం చేస్తారు వాళ్ళు. ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ రైతు ఏది తీసుకొని ఏది చేయాలని దాని రాజకీయ ప్రయోజనానికి ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్లో అదే పెద్దగా ఉపయోగపడింది. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు. ఇక్కడ షర్మిల గారు వచ్చినా కూడా ఏదో పార్టీ పికప్ అవుతుంది అనుకున్నారు, ఏం కాలేదు. కేవలము చూసాం కదా మనము, ఒక 2-3 రాష్ట్రాలు దేశవ్యాప్తంగా వాళ్ళ అధికారంలో ఉన్నారు. అది 2 రాష్ట్రాలు మన దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి, కర్ణాటక, తెలంగాణ. ఇంకా ఎక్కడున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండేటివి? హిమాచల్ ప్రదేశ్ ఒకటి అక్కడ ఉంది. ఇంక పరిస్థితి ఏంటి చెప్పండి? ఇక్కడ వాళ్ళ పార్టీ ఏ రాష్ట్రంలో పోయినా బీజేపీ పాలిత రాష్ట్రాలు లేకపోతే ప్రాంతీయ పార్టీల రాష్ట్రాల్లోకే వెళ్ళాలి. వాళ్ళ కూటమిలో ఉండేటువంటి ప్రభుత్వాలు ఏమైనా ఉంటే అందులోకి వాళ్ళు కార్యక్రమాలు చేయాలి. అంతకు మించి బలంగా ఉండేది సరే, ఒకవేళ రేపు అనంతపురం వస్తే కర్ణాటక పోయి ఏదైనా ఉద్యమం చేసిన సపోర్ట్ ఉంటుంది, తెలంగాణ వచ్చిన సపోర్ట్ ఉంటుంది.
ఇక వేరే రాష్ట్రాలు పోతే ఏం సపోర్ట్ ఉంటుంది? ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేయాలి, జనం రావాలి, కార్యక్రమాలు సక్సెస్ కావాలి. మరి ఎన్ని చోట్ల సక్సెస్ చేసుకోగలుగుతారు అనేది మనం చూడాలి. ఖచ్చితంగా ఇక్కడ పార్టీని పెంచుకోవాలని ఎవరైనా చూస్తారు, ఎవరు కాదంటుండే. కానీ ఆంధ్రప్రదేశ్లో అదైతే సాధ్యం కాదు. వాళ్ళు వచ్చి ఏ కార్యక్రమం చేసినా సాధ్యం కాదు. రాహుల్ గాంధీ రావచ్చు, ఖర్గే రావచ్చు, సోనియా గాంధీ గారు రావచ్చు, ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమి వాళ్ళ ఆటలు సాగవని నేను అనుకుంటున్నాను. అంటే ముగ్గురు కలిపి ఒకే వేదికపైకి వస్తున్నారు కాబట్టి ఏమన్నా అక్కడ కూడా కాస్త ఏమన్నా చేంజెస్ వస్తాయేమని అనుకుంటున్నారని అనుకోవచ్చు అంటారా? ఖర్గే, సోనియా, రాహుల్ ఒకే వేదికపై వస్తున్నారు కాబట్టి ఈసారి ఇప్పుడు అట్లా చేంజెస్ వస్తా అంటే 10 ఊళ్ళో ముగ్గురు నిలబడతారు. చేంజెస్ వస్తాయా? వాళ్ళ వేదిక నిలబడతారని ప్రజలన్నీ ఆలోచిస్తారు కదా. ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన ఉంది, పోటీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ ఉంది తప్ప ఇంకా వేరే పార్టీ లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది, పికప్ ఏమైనా అయ్యారా? కాలేదు. ఇక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది పార్టీ. ఇప్పుడు వాళ్ళు వచ్చినంత మాత్రాన ఊపు వచ్చేటువంటి పరిస్థితి ఏముంటది? కాకపోతే జనాన్ని మొబిలైజ్ చేసుకుంటారు, కార్యక్రమం ఏదో సక్సెస్ చేశామని అనిపించుకుంటారు తప్ప పార్టీ ఆంధ్రప్రదేశ్లో అయితే బలపడుతుంది వాళ్ళు రావటం వలన అని నేను అనుకోవటం లేదు. అలా బలపడుతుంది అంటే నెలకు ఒకసారి వస్తారు. విజయవాడ ఒక మీటింగ్ పెడతారు, విశాఖ పెడతారు, తిరుపతి పెడతారు, కడప పెడతారు. బలపడుతుందంటే అనంతపురంలో అక్కడ పెట్టేసి వెళ్ళిపోతేనే బలపడుతుందా? ఆంధ్రప్రదేశ్లో బలపడే అవకాశాలే లేవని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏమన్నా వీళ్ళు అప్పట్లో సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేశారు ఆ సమయంలో అని చెప్పుకుంటూ ఏమన్నా అక్కడ ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీని కూడా అంటే ప్రతిపక్షాలుగా ఉన్న వాటిని కూడా ఏమన్నా ఆకర్షించే అవకాశం ఉందా? వాళ్ళు కూడా వీళ్ళతో సపోర్ట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఏమన్నా ఆ ఛాన్స్ ఉందా? ఇప్పుడు రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులు ఏం ఆలోచిస్తారంటే నెక్స్ట్ అధికారంలోకి రాగలుగుతాదా, వస్తే పార్టీ మారుద్దాం అని ఆలోచిస్తారు. ఎవరైనా కూడా వాళ్ళకి అధికారం కావాలా రాజకీయ నాయకులకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఎందుకు వెళ్తారు కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని క్యాప్చర్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి. మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరూ పులోమని జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరిపోయారు. ఆ పార్టీలో ఉన్నారు అందరూ. ఆ పార్టీలో రాజశేఖర గారి బొమ్మ పెట్టుకుని నడిపిస్తున్నారు. నడిపిస్తూ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి తనయుడుగా సక్సెస్ అయ్యాడు, సీఎం అయ్యాడు. సరే ఓడిపోయాడు, 10 సీట్లు వచ్చాయి, అది వేరే అంశం. మళ్ళీ రాకూడదని ఏం లేదు. సో ఆయన వస్తాడేమో మళ్ళీ అని ఆశతో ఉన్నారు అందరూ. ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ దేశంలో అధికారంలోకి రాగలుగుతుంది అని ఒక ఇమేజ్ మీద పెరిగితే కనీసం ఇక్కడ రాకపోయినా దేశంలోనే అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఆశ, పార్లమెంట్ పోటీ చేసి గెలుస్తామనేటువంటి ఆశ కలిగి నాయకులు మారుతారు. ఇప్పుడు ఎందుకు మారుతారు? ఇంకా ఆ ఇమేజ్ రావటం లేదు. అంటే దేశంలో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ కాకుండా రాబోయే 29 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక ఇమేజ్ దేశవ్యాప్తంగా ఇవాళ లేదు కదా, ఇంకా రాలేదు కదా. రానప్పుడు ఆచితూచి అడుగేస్తూ ఉంటారు. అవకాశం వస్తే చెప్పలేం. రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావచ్చు, ప్రియాంక ప్రధానమంత్రి కావచ్చు. దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్డీఏ కూటమికి అంటే బీజేపీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉన్నారు, ఓట్లన్నీ మనకే పడతాయి అని అనుకున్నప్పుడు మరి పార్టీలు మారని ఎట్లా చెప్పగలుగుతాం? పులోమని మారిపోతారు. ఓకే, అంటే ఈ నిరసన సభ వల్ల, ఈ బహిరంగ సభ వల్ల బీజేపీకి ఏమైనా నష్టం కలుగుద్దంటారా? ఏమైనా 1% అయినా? ఏం నష్టం కలుగుతుందమ్మా? ప్రచారం చేసుకుంటారు, తిరుగుతారు. ఇప్పుడు బీజేపీకి కమిటెడ్ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు పోతాయి? ఏంటి, వాట్ ఈస్ ద రీజన్? రీజన్ ఏం లేదు కదా ఇందులో. కేంద్రంలో వైఫల్యం ఉంటే ఇప్పుడు ధరలు పెరిగి, సరైన అభివృద్ధి లేక, ఉపాధి లేక, నిరుద్యోగం పెరిగి ఇవన్నీ పనిచేస్తాయి. రేపు పొద్దున అధికారంలో ఉన్న పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇంకో పార్టీకి వేద్దాం, వాళ్ళు వస్తే ఎన్ని చేస్తారు అని ఆశపడి ఓట్లేస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి, అంత అసంతృప్తి దేశవ్యాప్తంగా అయితే ఏం కనపడడం లేదు. ఏ ఎన్నికలు జరిగినా కూడా బీజేపీ గెలుస్తూనే ఉంది కదా అన్ని చోట్ల. అందువలన అంత మార్పు అయితే ఈ ఉద్యమం వల్ల వస్తుందని నేనైతే అనుకోవడం లేదు. కానీ ఉద్యమం స్వరూపం అనేది ఎలా మారుతుంది, ఎలా ప్రయాణం చేస్తారు, ఎక్కడెక్కడ జనం రిసీవ్ చేసుకుంటారు, ఒకవేళ అది క్లిక్ అవుతుందా అంటే
క్లిక్ అయితే మీరు అన్నట్టు 1% కాదు, 2% కాదు, 10% అయినా మార్పు రావచ్చు, చెప్పలేము. ప్రజల్లో మార్పు రావచ్చు. గాంధీ పేరు తీసేశారంటే గాంధీ అభిమానులు కూడా చాలా మంది ఉంటారు కదా, పెద్దవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఎందుకు పేరు తీసేస్తారు, తప్పు కదా అని చెప్తారు కదా. చెప్పినప్పుడు కాంగ్రెస్ ఉద్యమానికి బలపరుస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే. కేవలం ఒక పథకం పేరు కోసం మాత్రమే కాంగ్రెస్ ఇదంతా చేస్తుంది అనుకోవచ్చు అంటారు. అంటే ఇంకా వ్యూహం, వేరే వ్యూహానికి బదులుగా దీన్ని మాత్రం పేరు మాత్రం అడ్డు పెట్టుకుని ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు అంటారు. వేరే వరకడం లేదమ్మా. ఓటు చేరు దొరికింది, అదేం సక్సెస్ కాలేదు. ఇప్పుడు తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వైఫల్యాలు, ఇప్పుడు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనుకోండి, జనం అంగీకరించారు. ఆ అవినీతిని బయట పెట్టారని ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు. ఇంత పెద్ద అవినీతి చేస్తున్నారా అని. ఇవాళ కేంద్రంలోని బీజేపీ మంత్రులు కానీ లేకపోతే ప్రధానమంత్రి గారు కానీ ఏదైనా అవినీతిలో చిక్కుకుపోయారంటే ఏమీ లేదు, ఇంతవరకు ఒకటి దొరకలేదు. అంటే ఒకటి దొరకలేదే, ఒకటి చేయలేదని దాని అర్థం. చేసిండో దొరికే వాళ్ళు కదా, ఎలా తప్పించుకుంటారు? ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏది రహస్యంగా ఉండదమ్మా. ఏదైనా తప్పు చేస్తే బయటకు వచ్చేస్తుంది ఇమీడియట్గా. ఆ రోజు రాకపోయినా మరుసటి రోజు వస్తుంది. ఇంతవరకు అక్కడ కేంద్రంలోని వైఫల్యాలు అంటే అవినీతి గురించి ఏం చెప్పలేకపోతున్నారు కదా. అంటే ఏది బయట పడలేదు కదా. బయట పడలేదంటే ఏం జరగలేదని కదా అర్థం. అందరు ప్రజలు ఏమనుకుంటారు, అవినీతి రహితంగా పరిపాలన జరుగుతుంది అనుకుంటారు కదా. ప్రధానంగా అవినీతి, దౌర్జన్యాలు ఈ రెండు అంగీకరించారు ప్రజలు. ఇప్పుడు నేను బీజేపీ ఇక్కడ లోకల్ లీడర్ని, నువ్వు మంచిగా ఇల్లు కట్టుకున్నావు, 3 కోట్లు అవుతుందా, నేను ఒక 50 లక్షలు ఇస్తా, ఇల్లు నాకు రాపి అంటాడు. అది దౌర్జన్యం. అప్పుడు ఏమైతే ఆ ఊరంతా కూడా లేదా ఆ బస్తీ అంతా వ్యతిరేకిస్తారు. అమ్మ బీజేపీ వాళ్ళు రౌడీలు, మనకి వీళ్ళు ఓట్లు వేస్తే మన ఆస్తులను కూడా లాక్కుంటారు అని. అలాంటిది వ్యతిరేకిస్తారు. అలా పెద్ద ఎత్తున అవినీతి జరిగి, ఇప్పుడు ఇందాక నేను చెప్పా కదా, రోడ్లు లేకపోయినా వేసినట్టు బిల్లులు పెట్టి ఇట్లా వాళ్ళ కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటే అవినీతి అంగీకరించరు. ఇప్పుడు కేసీఆర్ గారు ఎలా ఓడిపోయారు మరి? కాళేశ్వరం మీద పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రచారం జరిగింది, జనం నమ్మారు, అది కుంగిపోయింది. ఇవన్నీ ఆలోచిస్తారు కదా ప్రజలు అవినీతి విషయంలో. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అవినీతి విపరీతంగా పెరిగింది, దౌర్జన్యాలు పెరిగాయి. ఆ 2 కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. ఆయన ఎన్ని బటన్ నొక్కి ప్రజలకు ఎంత డబ్బులు సహాయం చేసినా కూడా అవి పనిచేయలేదు. అవినీతి దౌర్జన్యాల గురించి ఆలోచించారు జనాలు. దేశంలో అయినా కూడా అదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద అసంతృప్తి రావాలన్నా వాటినే చూస్తారు ఎక్కువ. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ గారు, డ్రైవ్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ అండి. రైట్, ఇక మనం చూసాం కదా, ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.